దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఒకే గూటి కింద వస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని గ్రామీణ బ్యాంకులన్నింటినీ కలిపి ఒకే గ్రామీణ బ్యాంక్గా మారిపోతున్నాయి. ప్రస్తుతం దేశంలో ఉన్న 43 ఆర్ఆర్బీలు విలీనం తర్వాత 28కి చేరనుంది. విలీనమైన బ్యాంకులు నేటి నుంచి సేవలందించనున్నాయి. ఒక రాష్ట్రం ఒక ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు విధానం నేటి నుంచి అమల్లోకి రానుంది. ఆంధ్రప్రదేశ్ సహా 11 రాష్ట్రాల్లోని 15 ఆర్ఆర్బీలను విలీనం చేసేందుకు ఏప్రిల్ 5న కేంద్రం గెజిట్ విడుదల చేసింది. సమర్థమైన నిర్వహణ, వ్యయ హేతుబద్ధీకరణ అనే లక్ష్యాలతో ఈ ఆర్ఆర్బీలను విలీనం చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దేశంలోని ఆర్ఆర్బీలను ఈ విధంగా విలీనం చేయనుండడం ఇది 4వసారి. మన దేశంలో మొత్తం 43 ఆర్ఆర్బీలు ఉండేవి. 15 ఆర్ఆర్బీల విలీనం తర్వాత వాటి సంఖ్య 28కి తగ్గిపోనుంది. కస్టమర్ల అకౌంట్ నెంబర్లు, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్రాంచ్ చిరునామాలలో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు లేదని అధికారులు తెలిపారు. పాత చెక్బుక్, పాస్బుక్, ఏటీఎం కార్డులను ఉపయోగించుకోవచ్చు. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అనేవి ఏపీ రాష్ట్రంలోని ఆర్ఆర్బీలు. వీటిని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఎస్బీఐలు స్పాన్సర్ చేశాయి. ఆ ఆర్ఆర్బీలన్నీ కలిపేసి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అనే ఒకే ఒక ఆర్ఆర్బీని ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయాన్ని అమరావతిలో ఏర్పాటు చేశారు. ఈ ఆర్ఆర్బీకి స్పాన్సర్గా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. విలీనం తర్వాత కొత్తగా ఏర్పాటవుతున్న ప్రతి ఆర్ఆర్బీకి ఆథరైజ్డ్ క్యాపిటల్గా 2000 కోట్లు ఉంటాయి. ప్రస్తుతం ఆర్ఆర్బీలలో కేంద్ర ప్రభుత్వానికి 50% చొప్పున వాటాలు ఉన్నాయి. 35% చొప్పున వాటాలు స్పాన్సర్ బ్యాంకుల వద్ద, 15% చొప్పున వాటాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఉన్నాయి. విలీనం తర్వాత కూడా ఆర్ఆర్బీలలో కేంద్రం, బ్యాంకులు, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త వాటా 51%కి తగ్గే అవకాశమే లేదని ఆర్ఆర్బీల సవరణ చట్టం 2015 చెబుతోంది. ఆ చట్టం ప్రకారం ఓపెన్ మార్కెట్, ఇతరత్రా వనరుల నుంచి కూడా నిధులను సమీకరించే స్వేచ్ఛను ఆర్ఆర్బీలకి